ఇంత ఎక్స్‌ట్రీమ్ చూసారు కదా! ఇంత సాడ్ మూమెంట్ ఏదన్నా చూసారా? అంటే పీక్స్ చూసేసారు. చెప్పలేనన్ని పీక్స్ చూసానని చెప్తున్నారు. ఏదన్నా ఒక బాధపడిన సందర్భం చాలా చాలా అతి ముఖ్యమైన ఒక సందర్భం చెప్పండి. 2001 అనుకుంటా ఐ థింక్. నా దగ్గర డబ్బులు లేవు తినడానికి. డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. వాడిప్పుడు అమెరికాలో మళ్ళీ లండన్‌లో ఉన్నాడు. శ్యామ్ అని ఈజ్ మెడికల్ ప్రాక్టీస్ డాక్టరు. సో, నాతోనుండే అప్పుడు. ఇద్దరం హుహు. ఒకటే రూమ్ ఉన్నాము. నా దగ్గర అప్పుడు ఐ థింక్ రూ. 20 ఎంతనో ఉండే. ఉంటే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకున్నాం. 2 ప్లేట్ ఇడ్లీ, 2 ప్లేట్ ఇడ్లీ, ఎక్స్‌ట్రా చట్నీ, ఎక్స్‌ట్రా సాంబార్ తెచ్చుకున్నాం. తెచ్చుకొని పొద్దున ఒక ఇడ్లీ. వాడో ఇడ్లీ, నేనో ఇడ్లీ. హ్మ్. చట్నీ యేసుకొని తినాలే. మధ్యాహ్నానికి ఇంకో ఇడ్లీ ఉంటది. 2 ప్లేట్ ఇడ్లీ గదా! హ్మ్. 4 ఇడ్లీలు. ఇంకో ప్లేట్ ఇడ్లీ వాడు, నేను మధ్యాహ్నం తినాల. తిన్నాంక సాంబార్ మిగులుతది. రాత్రికి సాంబార్‌లో వాటర్ కలుపుకొని తాగేది. ఓన్లీ వన్ డే. నా లైఫ్‌లో వన్ డేనే ఉన్నట్ల. అలాంటి ఒక తినడానికి రోజొచ్చింది మీకు కూడా. నాకొచ్చింది. 2000 సంవత్సరంలో ఏలినాశయంలో ఉన్నా. ఆ టైం కేతు మహర్దశ. అది కేతు మహర్దశ వెరీ డేంజరస్. ఓకే. హ్మ్. కేతు మహర్దశ అంటే ఏందంటే మనకు లెసన్ నేర్పించడానికొచ్చి ఇవన్నీ గ్రహాలన్నీ చాలా మంది కష్టాలు కాదండి. వేణుస్వామి గారు ఇప్పుడు అంత బాధని అనుభవించారు కదా! ఒక జ్యోతిష్యుడిగా, మహావిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా ఇది వస్తది. దీనికి రెమెడీ దీన్ని మనం తప్పించుకోవాలి. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరా? అన్ని ప్రయత్నాలు చేస్తా కాబట్టే నా తల మీద పడాల్సింది నా కాలు మీద పడతది. ప్రయత్నం అయితే చేస్తారు. అన్నీ ఇప్పటికి కూడా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏందంటే గుడ్డుని ఎవరు ఆపలేరు. మనకు హ్మ్. జరగబోయే మంచిని ఎవరు ఆపలేరు. ఓకే. చెడును ఆపొచ్చు. చెడును 2 రకాలుగా ఆపొచ్చు. 12% మన బిహేవింగ్ ద్వారా ఆపుకోవచ్చు. 88% అమ్మవార్లను పూజించడం ద్వారా ఆపుకోవచ్చు. సూపర్.